అర్హులైన పేదలకు ఆనాటి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు జగనన్న కాలనీలో దాదాపు 650 మంది అర్హులైన లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే లబ్ధిదారులు చాలీచాలని జీవితంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగైన పరిస్థితిలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఉండగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు తమకు కేటాయించిన స్థలాలను కాజేసేందుకు పన్నాగం పన్ని ఇళ్ల స్థలాలను ఖాళీ చేయాలని లేకపోతే కూలగొడతామని దౌర్జన్యానికి దిగారంటూ గురువారం కానాల గ్రామంలోని లబ్ధిదారుల కుటుంబాలు వందలాదిగా రోడ్డునెక్కారు. తమకు కేటాయించిన స్థలాలను లాక్కోవద్దని, తమకు కేటాయించిన వాటిని తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను బాధితులు కలవడం జరిగింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద బాధితులు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తమ కార్యాలయానికి రావాలని కోరగా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను గుంజుకోవడానికి దుర్మార్గమైన చర్యలను చేస్తుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోగా ఇచ్చిన స్థలాలపై కన్నేయడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. కానాల విజయలక్ష్మి మాకైతే ఇల్లు ఇచ్చినారు, రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. మేము ఇల్లు ఎట్టేసుకోవాలా? ముందు తీసుకుని ఇచ్చే ఆయన రాలే అడగనికి. ఇప్పుడు తీసుకొనికి ఏమప్పుడు నేను తీసుకుంటున్నారు మా స్థలాలు. మేము ఇల్లు లేకుండా ఎట్టేసుకోవాలో చెప్పండి. మేము మా బాధలలో ఉన్నాము. మాకు ఇల్లు ఇచ్చామని చెప్పలే, ఇయ్యలేదు. మాకు ఇల్లు కట్టించామని చెప్పలే. మాకు రోడ్డు వేయకపోరి అంతా పెట్టుకొని మాకు ఈ పొద్దు ముందు అసలు చెప్పాలి కదా. మాకు చెప్పకుండా చేయకుండా ఇప్పుడు ఏం స్థలాలు పోతాయంటే ఎట్టా ఒప్పుకుంటారు? మాకు కావాలా ముందు మాకు స్థలాలు, మా స్థలాలు మాకు ఇవ్వాలా. ఆయన ఏమన్నా కొన్ని ఇచ్చుకోమని మాకు సంబంధం లే. మావి మా ఫ్లాట్లు మాకు కావాలా. ఇవన్నీ మేము ఇవన్నీ ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా. ఎవరికే గాని మేము అసలు వాళ్ళ స్థలాలు రానియా ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా. మాకు ఇవ్వాల్సిన అవసరం లే. ఎవరికి లేని వాళ్ళకు కొన్ని చెయ్యమండి. మేము ఒప్పుకుంటున్నాం. మేము బాడిగలలో ఉన్నాం. మా పేరు వెంకటేశ్వరమ్మ సార్. స్థలాలు ఇచ్చినారు కానీ పోయే పత్రంలో మాకు ఇప్పటికేమో మేము వేసుకోవాలంటే అడ్డుగిస్తున్నారు. వాళ్ళు వేసుకొనియకుండారు. సచివాలయం మేడం మాకు మటుకు వేసుకొనికే రోడ్లు లేవు, కుళాయిలు లేవు, కరెంటు లేదు. ఇవల్ల వసతులు లేవు సార్. మాకు లోన్ శాంక్షన్ చేయలేదు. లేకనే గతి లేకనే పెట్టుకున్నాము. వేసుకోవద్దని చెప్తాను. స్థలాలు ఉండవని చెప్తారు మాకు సార్. ప్రభుత్వంలో చెప్తారు, మేడం చెప్తుంది, ఈఆర్ఓ చెప్తారు, పోలీసులు చెప్తారు, అక్కడ మేడం చెప్తుంది, సచివాలయం దగ్గర మేడం చెప్తుంది. మాకు డబ్బులు లేకనే వేసుకోలేదు సార్. చాలా బీదోళ్ళం మేము మటుకు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటాము. చాలా బీదోళ్ళం, మాకు ఇల్లు లేదు. నెలకు 3000 అద్దె కట్టుకుంటున్నాం మేము. ఇట్లా ప్రభుత్వం ఇట్లా చేస్తే సార్ మేము ఇట్లా బాధపడుతున్నాం అనుకున్నారు. ఎందుకు వచ్చామంటే అడగనికి వచ్చినాం కలెక్టర్ సార్ అడగనికి వచ్చినాం. మేము ఇటుకి ఆ ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు సార్ ఇచ్చి ఇల్లు ఇప్పుడు లేక పెట్టుకున్నాము. ఇప్పుడు ఇల్లు దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము? మా ప్రభుత్వం ఎట్లా కాదు సార్. మేము ఇట్లా బతకాలి? ఇన్ని రోజులు ఈ నడులోతు నీళ్లు ఉండే అప్పుడు ఏం అనలేదు. ఈ కట్టుకోమని చెప్పలే మాకు. ఇప్పుడు కట్టుకుంటే అడ్డగిస్తున్నారు సార్. కడ్డీలు గానీ ఎన్నికుంటున్నారు. మీ కేసు పెడతామంటున్నారు. సచివాలయం మేడం అందుకే కలెక్టర్ అడుగుదామని వచ్చినాం మేము కలెక్టర్ దగ్గరికి, ఆఫీస్ కాడికి. ఈఆర్ఓ ప్రియాంక రెడ్డి అంట సార్. మాకైతే తెలియదు, చూసినాను, వచ్చినది అటగిచ్చింది. మాది కానాల నూరు భాష. నేను నాకు పోయిన ప్రభుత్వం నాకు ఫ్లాట్ ఇచ్చినారు. ఇల్లు లేక నాకు బీరోని ఇచ్చినారు. రాజశేఖర ప్రభుత్వంలో ఇచ్చినారు. టీడీపీ ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేస్తే చేయవి. ఫ్లాట్ ఉండేది మా ఫ్లాట్ లో ఎందుకు లెక్కలు సార్? మేము లేకనే ఈఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఏ అందరూ మాకు వచ్చి పోలీసు వాళ్ళు, ఎస్ఐలు వచ్చి ఆడ మాకు అటాక్ చేస్తున్నారు. మాకు స్థలాలకు మీరు కట్టుకోవద్దు, మా పైన ఆర్డర్ వచ్చిందని అటాక్ ఇస్తున్నారు సార్. మేము ఎట్టవాలా? ఇన్నాళ్ళు మాకు నీళ్లు లేవు, కుళాయిలు నీళ్లు లేవు, రోడ్లు లేదు, కరెంటు లేదు, ఏది లేదు. మేము ఎట్లా చేయాలి సార్? లోతు నీళ్లు పెట్టుకొని తిరిగినా మేము. ఏది ఇసుక బండి పోనీ లేదు స్థలమాడ. మాకు ఏది లేని ఇప్పుడు వచ్చి మీరు ఏ ఇంప్రూవ్షన్ లేని మాకు ఎట్లా ఇచ్చినారు సార్? మీరు నెల ఏమన్నా మీరు కట్టుకోలేదని ఏమన్నా మాకు ఏమైనా అప్లికేషన్ ఇచ్చినారా? అర్జీ కూడా చేయలే. రాగానే మీరు ఇగ్గుకున్నారు సార్. మాకి మేము ఎక్కడ పోవాలా? మీ 3 సెంట్లు స్థలం వద్దు మాకి. మాకు ఉండేది ఉంటే చాలు సార్. మాకి మీరు దయచేసి రోడ్లు నీళ్లు ఇచ్చి మాకు టైం ఇచ్చి మేము ఇల్లు వేసుకునేది ఉన్నాము. మీరు ఏదన్నా ఉంటే మీరు ఏమైనా సాయం చేయాలంటే మాకు లోన్ ఇచ్చి 5 లక్షలు లోన్ ఇచ్చి వేసుకోవాలని మనం దయచేసి ఏడన్నా ఉంటే మీరు లెక్కలు ఇవ్వాలనుకుంటే అదో లోన్ ఇచ్చి మాకు ఇవ్వండి. మేము కట్టుకోనికి సిద్ధంగా ఉన్నాము. 1,80,000 మాకు గౌండాలో సరిపోవు.
ఇసుకే సరిపో సార్, ఇసుకే ఆడ ఊరికి ఇచ్చానన్నారు. ఆడ ఇచ్చేవారు సార్, ఆడ డిపో పెట్టారు, ఇసుక డిపో. టన్ను వచ్చేసి 900 అంట సార్. అది ఆ ఇసుక డిపోలో పోయి తెచ్చుకోవాలంట. మేము ఆడ వేయాలా ఏంటంటే మీరు ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ వచ్చింది మాకి, ఏది రాలేనా సార్ మాకి వచ్చి మా సాల మీద పడి ఉండేదానికి మేము కట్టుకున్నాక రేపు ఒక సంవత్సరం టైం అన్న ఇవ్వాలా. సంవత్సరం టైం అన్న ఇచ్చే మేము ఏదో కట్టుకున్నాం సార్. లేని వాళ్ళం ఇప్పుడు మేము 300 కూలి వేసుకోవాలా, పోయి పిల్లల దాకా పిల్లల దాకా ఇల్లు వేసుకోవాలి సార్. మేము కూడా ఇతర సరుకులు ఒరిగిపోయినాయి, ఏది లేదు మాకు. అన్ని నెలలకు రేట్లు ఎక్కువైనాయి. ఈ రోజు గురించి ఈనుకుంటాం మేము, మీరు సాయం చేస్తారంటే. మా కాడ డబ్బులు లేక మేము పిల్లలు దక్కాలా, 300 కూలి వేసుకోవాలా, మేము 5 మంది దక్కాలి సార్. 3 ఆడపిల్లలు మాకు, ఒక కొడుకు. ఇలా కల్లా ఏడు దక్కాలి సార్. నేను తెచ్చేది ఒకరిని, నా చిన్న పిల్లలు. ఏమన్నా పని పిల్లలు ఉన్నారా? వచ్చే పథకాలు కూడా రాలే, అమ్మ ఒడి రాలే, రైతు భరోసా రాలే, ఏది ఇయ్యలే. మేము ఏ రకంగా బతకాలి సార్ చెప్పరి. 40,000 గుని ఇయ్యలే. సంవత్సరం టైం అన్న ఇచ్చి మీరు అప్పుడు కట్టుకోరు, మీరు కట్టుకోలేకుంటే అప్పుడు మీరు లాక్కోరి కావాలా. అంత పెద్ద పిల్లలకు అన్నారు, ఏది లేదు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు. అవి ఇచ్చిపోక 10 ఏళ్ళయ్యా. ఇప్పుడు సమస్యలు అంటే ఏమిటంటే ఇప్పుడు పోలీసులు అడ్డగించుకుంటున్నారు, మళ్ళా ప్రభుత్వం నాయకులు కూడా అడ్డించుకుంటున్నారు. మళ్ళా వేసాయి చట్టవాళ్ళు వేసుకోకుండా ఇప్పుడైనా కానీ కంప నీళ్లు బురద, మళ్ళా కరెంటు లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు అడ్డగించుకుంటే మేము ఏ దారి పట్టుకోవాలా, ఎట్ట పోవాలా? మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము. మాకు ఎక్కడ అవకాశం లేకుంటే మేము ఎట్ట వేసుకోవాలా ఇండ్లు? అట్ట లోన్ శాంక్షన్ చేసినారా, అట్ట లోన్ కూడా శాంక్షన్ చేయాలా, ఏం చేయాలా? మేము ఏ బాధ పడాలా, ఏ కష్టం పడాలా? మేము చాలా బీదోళ్ళము, మాకు ఇళ్ల స్థలాలే లేవు. లేనేళ్ళకి ఇచ్చినారు. అందుకు మేము ఇప్పుడు సత్తా ఈడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్. ఏదో న్యాయం చేస్తానని మేము వచ్చినాం. కలెక్టర్ ఆఫీసరే చేయాలా మాకు న్యాయము, అంతవరకేం నమ్మాలా. ఎవరే గాని ఇండ్లు వేసినారంటే అప్పగించుకునే అవకాశమే లేదు మాకు. అంతవరకే ఏమయ్యాము, ఏమన్నా చేసుకొని లేదు. ఇదో 2 సెంట్ల 3 సెంట్ల వాళ్ళకి ఇచ్చుకున్నాను. మేము వద్దాము, సెంటున్నారే చాలు. మేమేమో ఏ దానికి ఇది పర్లేదు, ఆశ పర్లేదు, వచ్చినదే సార్. మేము గుడిచే గాని ఏదన్నా గాని మేము వేసుకుంటాం, ఉంటాం. మాకు టైం లేకుంటున్నా ఏ సమాను మేము వద్దాము.